హాయ్ అండి. పప్పాయ ఆకుంది కదా, ఎప్పుడైనా గాయం జరిగినప్పుడు దీని రసాన్ని మనం పుండు మీద వేసి ఒక క్లాత్ పెట్టి దానిపైన కొంచెం రసం వేసి కడితే తొందరగా గాయం మానుతుందట. అది షుగర్ లేని వాళ్ళకు మాత్రమే. షుగర్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయొద్దండి. చాలా తొందరగా దాంట్లో చాలా రకాల బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అసలు చూడండి మొక్కలు ఎంత పిచ్చిగా పెరిగిపోయాయో. అసలు ఇదంతా కూడా చిలకడ దుంపల పాదు. అండ్ ఇది వచ్చేసేసి ఏమంటారు, లెమన్ గ్రాస్ అనమాట. దీంతో టీ తీసుకుంటే ఎంత మస్తు ఉంటుందో టేస్ట్, అండ్ వెరీ హెల్దీ అన్నమాట. బట్ మనం ఏంటంటే దూరపు కొండ నునుపు అని రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు లెమన్ టీ ఆర్డర్ పెట్టుకుని చేసుకుంటాం. మన ఇంటి దగ్గర ఉంటే మనకి అంత నెగ్లెక్ట్ చేస్తాం. ఏదైనా సరే మనకి అందుబాటులో ఉన్నప్పుడు చాలా చులకనగా అనిపిస్తుంది. అది కాస్ట్లీగా అనిపించినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. దాని విలువ అందుబాటులో ఉన్నప్పుడు అందుకుంటే మన విలువ పెరుగుతుంది, దాని విలువ పెరుగుతుంది. సరే, అయితే లెమన్ గ్రాస్ ఎంతమందికి ఐడియా ఉందో కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. పిచ్చి మొక్కలు పెరిగిపోయినా కూడా పచ్చని మొక్కల మయాన అలా ఒక్క అడుగు నడుస్తూ ఉంటే హ్యాపీ ఫీలే వేరబ్బా. ఇప్పుడు ఇవి కొంచెం పెరుగుతున్నాయి, బత్తాయి, జామ ఇవన్నీ కూడా. కాకపోతే ఈ గడ్డి వల్ల ఇవేమీ తెలియట్లేదు. క్లీన్ చేయించాలి, టైం కుదరక చేయించట్లేదు. క్లీనింగ్ చేయించినప్పుడు ఒక షార్ట్ అప్లోడ్ చేసేద్దామా.